ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాంటసీపై భారీ అంచనాలున్నాయి. కుదిరితే సమ్మర్ లేదా ఆగస్టులో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది విశ్వంభర చిత్ర యూనిట్. మరోవైపు గ్రాఫిక్స్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. పోయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టాడు అనిల్. ఇప్పుడు అదే జోష్లో చిరు సినిమాను పట్టాలెక్కించడానికి పరుగులు పెడుతున్నాడు. మెగాస్టార్ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఉంది. ఇటీవల వైజాగ్ లో తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు అనిల్. కానీ అప్పుడే డైలాగ్ వర్షన్తో సహా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ ను లాక్ చేశాడట. త్వరలోనే హైదరాబాద్ లో సెకండ్ హాఫ్ ని కూడా పూర్తి చేయనున్నారట. మరోవైపు మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. సంక్రాంతికి వస్తున్నాం విజయంలో కీలక పాత్ర పోషించిన భీమ్ సిసిరిలియో చిరు మూవీకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే అదిరిపోయే ట్యూన్ సిద్ధం చేశాడట భీమ్స్. ఇక ఈ మూవీ కోసం చిరంజీవి 90 రోజులు కేటాయించారట. సమ్మర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహుల్ గారపాటి నిర్మిస్తున్నారు. మరి మెగాస్టార్ తో అనిల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.